ఫోన్ కొత్తది వచ్చిందా ధనలక్ష్మినిది? ఏమా? సార్ ఫోన్ అదే సార్ బ్యాలెన్స్ లేక పొద్దున్న ఆయన దాంట్లో చూసానండి. నాకు బ్యాలెన్స్ చేయించుకున్నావా? మీ ఆయన వేసాడా? మా అత్తగారు వేసారు. ఎక్కడున్నారు? మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నారు, అత్తగారి ఇంటి దగ్గర? మా అత్తగారి ఇంటికి వచ్చానండి, ఆవిడే వేయించిందండి. మంచి అత్తగారు అయితే. అవునండి. లాస్ట్ క్లాస్లో వ్యవసాయ పరపతి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైతుకి అందించేటువంటి రుణ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా రైతుకి స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు ఏవైతే ఇస్తూ ఉంటాయో అవి సోర్సెస్ ఏంటో కూడా తెలుసుకున్నాం. బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి, వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి, గ్రామీణ రూరల్ బ్యాంకులు ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి పరపతికి అందించడానికి. అలాగే ప్రభుత్వం తరఫున నబార్డ్ మరియు ఈ ఆర్బీఐ తరఫున నబార్డ్ వ్యవసాయ పరం మరియు గ్రామీణ అభివృద్ధి కోసం రుణాలు అనేటువంటి మంజూరు చేస్తుందని చెప్తున్నాం. అయితే రైతు మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు అప్పులు తీర్చలేక? ముఖ్యంగా భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరుగుతూ, అప్పులు తీర్చుకుంటూ, అప్పులు తీర్చలేక మరణిస్తూ ఉన్నాడు. సూసైడ్ చేసుకుంటాడు. మరణించడం సహజ మరణం కూడా కాదు. అప్పుల్లో మునిగి, అప్పుల్లోనే పెరిగి, అప్పుల్లోనే చచ్చిపోతా ఉన్నాడు. మరి ఎందుకు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి? అయితే మనకి ఒక 10 సంవత్సరాల క్రితం చాలా ఎక్కువగా ఉండేది రైతు మరణాలు అనేటువంటివి. ఉరేసేసుకునేవాళ్ళు రైతులు, లేకపోతే పురుగు మందు తాగేసి చచ్చిపోయేవాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాల విధంగా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో రైతుకి రుణ సదుపాయం అందుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ రుణాలు చేస్తున్నారు, ఆ రుణాలు ఎందుకు తీర్చుకోలేకపోతా ఉన్నారు, రుణాలు ఎందుకు తీర్చుకోలేకపోతా ఉన్నారు అనేటువంటి దాన్ని మనం కూలంకషంగా మనం అర్థం చేసుకోవాలి. మరి నేటి క్లాస్లో మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రుణాలు పనితీరు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని పోల్చి చూసుకుంటే గత 10 ఇయర్స్లో మన రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాలు మంజూరు అనేటువంటిది వేగవంతమైంది. ముఖ్యంగా ఈ రైతు సంక్షేమం దృష్ట్యా రైతు మరణాలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో రైతు తీసుకున్నటువంటి రుణాల కోసం రకరకాలైనటువంటి పథకాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మనకి రైతు ఎవరైతే ఈ క్రాప్ లోన్ తీసుకుంటారో వాళ్లకు, రైతులకు మన రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం. ముఖ్యంగా మనకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం నుంచి ఇది ప్రారంభమైంది. తర్వాత ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా నేటికి కూడా మనం ఈ యొక్క రుణాల పనితీరును పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి ఏవైతే మనకి వ్యవసాయానికి రుణాలు మంజూరు చేసేటువంటి వాణిజ్య బ్యాంకులు, అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మిగిలినటువంటి జాతీయ బ్యాంకులు ఏవైనా కావచ్చు, అవి మనకు రుణాలు అనేటువంటి వాటిని రైతులకు మంజూరు చేస్తా ఉంటాయి. ఈ మంజూరు చేసినటువంటి రుణాలకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, రైతు అసలు కట్టుకుంటే చాలు, వడ్డీని మేము చెల్లిస్తాము అనేటువంటి దాన్ని ప్రభుత్వాలు ప్రతిపాదించారు. అయితే తీసుకున్న రుణాలు మొత్తం అన్నీ కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో. అందుకు ఇటీవల కాలంలో రైతు మరణాలు అనేటువంటి తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఇది వరకైతే ఎక్కడ చూసినా, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మన రాష్ట్రంలో కరువు కాటకాలు ఎక్కువగా సంభవించేటువంటి జిల్లా అనంతపురం ఏంటి, అటు బాగా పేదరికంగా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఏంటి, పంటలు తక్కువగా, వ్యవసాయం తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు. ఈ జిల్లాలలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ రైతు మరణాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్గా మనం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత
రైతు మరణాలు అనేటువంటివి ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాల వల్ల, ఈ రుణ సదుపాయం అనేటువంటిది ఎక్కువగా కల్పించడం వల్ల, రుణం చెల్లించడంలో వెసులుబాటు అనేటువంటిది ప్రభుత్వాలు రైతులకు ఇవ్వటం వల్ల ఈ యొక్క రైతు మరణాలు అనేటువంటివి తగ్గినాయి. ముఖ్యంగా ఈ వడ్డీ రాయితీ పథకం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఇది కదా. అంటే ఎవరైతే రైతులు రుణాలు తీసుకుంటారో అసలు చెల్లిస్తే చాలు, ఈ పథకం అనేటువంటిది దాని యొక్క పనితీరు పరిశీలిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులే కావచ్చు, సహకార బ్యాంకులే కావచ్చు, అలాగే రీజనల్ రూరల్ బ్యాంకే కావచ్చు, తర్వాత ఈ నబార్డు ద్వారా పొందినటువంటి రుణాలే కావచ్చు, ఏమైనప్పటికీ రైతు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీ మాఫీ చేసి గవర్నమెంటే ఆ వడ్డీని చెల్లించి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మన ఫైనాన్షియల్ ఇయర్లో రైతులకు ఈ యొక్క పథకం కింద రైతు భరోసా మరియు రైతు ఈ యొక్క రుణాలు అనేటువంటి రుణాల మాఫీ, వడ్డీ మాఫీ, రుణం పూర్తిగా కాదు కానీ ఓన్లీ రైతు తీసుకున్నటువంటి రుణాలు వడ్డీని మాత్రం ప్రభుత్వాలు మాఫీ చేస్తూ ఉన్నాయి. అంటే మనకి రుణమాఫీ చేయటం వల్ల రైతు తిరిగి వాటిని రుణాలను మళ్ళా చెల్లించగలిగేటువంటి సామర్థ్యం, పంట చేతికి వచ్చిన వెంటనే రైతు రుణాన్ని తిరిగి చెల్లించుకోవటానికి అతనికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉందన్నమాట. మనకు ఈ వడ్డీ రాయితీయే కాకుండా మనకి రకరకాలైన పావలా వడ్డీ రుణాలు రైతులకు అందిస్తూ ఉన్నారు గవర్నమెంట్. అంటే రూపాయిలో మనకి రూపాయి వడ్డీ అనేటువంటి తీసుకున్నటువంటి వడ్డీ పావలా వడ్డీకే, అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పథకం పావలా వడ్డీ పథకం. ఇది కూడా రైతులకి మరి అందిస్తూ ఉన్నారు. అలాగే మైక్రో ఫైనాన్స్ అండ్ స్వయం సహాయక బృందాల ద్వారా ఈ రైతు కూలీలు, రైతులు ఎవరైతే ఉన్నారో మహిళా రైతులు, వీళ్లకు ప్రభుత్వాలు తక్కువ వడ్డీకే, పావలా వడ్డీకే రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉన్నారు. ఇలాగ మంజూరు చేయడం వల్ల రైతులకు పరపతి అనేటువంటిది అందుబాటులోనికి వచ్చింది. రైతుకు ఈ పరపతి అనేటువంటిది ఎప్పుడైతే అందుబాటులోనికి వచ్చిందో, పరపతి ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలను, ఉత్పాదకత కార్యక్రమాలను అనేటువంటి వాటిని నిర్వహించుకోవడం కోసం వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతా ఉన్నాయి అన్నమాట. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వాలు రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల అవస్థాపన అంటే రోడ్లు వేసే పథకం. ఉదాహరణకు మనకి ఆర్ఐడిఎఫ్ అనేటువంటి పథకం ఉంది. ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, గ్రామీణ అవస్థాపన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన అంటాం, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి పథకము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆర్ఐడిఎఫ్ అంటాం. దీని కింద రోడ్లు వేయటం, అలాగే మంచినీళ్ళ ట్యాంకులు నిర్మించడం, అలాగే కాలువలు తవ్వటం, అలాగే చిన్న చిన్న పనులు అనేటువంటి వాటిని అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అభివృద్ధి కోసం తోడ్పడేటువంటి మార్కెట్లు నిర్మాణం చేయటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. రీజనల్ అంటే ఇప్పుడు మనం రైతు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీ మాఫీ అనేటువంటిది ఒక పథకం చూసుకున్నాం, అలాగే పావలా వడ్డీ చూసుకున్నాం, అలాగే ఆర్ఐడిఎఫ్ అనేటువంటి పథకం చూసుకున్నాం. అలాంటి వడ్డీలే రుణాలు ముఖ్యంగా రైతులకు, వడ్డీలంటే సుమారు పావలా వడ్డీని, వడ్డీలే రుణాలే మనం పావలా వడ్డీ అన్నా, లేదా రైతు శ్రీ పథకం అని పేరు పెట్టి వాటిని మనం పిలుస్తూ ఉన్నాం అనమాట. ఈ మరి పనితీరు మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఇటీవల కాలంలో రైతులు ఈ యొక్క బ్యాంకులపై ఆధారపడి, ముఖ్యంగా ఈ వడ్డీ వ్యాపారస్తుల బారి నుండి, అదేవిధంగా ఇతర సంస్థేతర రుణాలు తీసుకునేటువంటి ఆ యొక్క విధానం అనేటువంటిది మార్పునకు గురవుతుందని చెప్పవచ్చు అనమాట. అంటే ఎలాగా అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క తోడ్పాటు వల్ల రైతుల్లో అవేర్నెస్ వచ్చి, అవగాహన కలిగి మనం ఈ యొక్క పథకాన్ని మనం అమలు చేసుకోవాలి, ఈ పథకాన్ని మనం ఉపయోగించుకోవాలి, తద్వారా మనం లబ్ధి పొందాలి అనేటువంటిది. ముఖ్యంగా మన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతుకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, యంత్ర పరికరాలు, ట్రాక్టర్స్ అలాంటివి కానీ, వాటిని కొనుక్కోవడానికి రుణాలు తీసుకుంటారు. ఆ
ఆ రుణాలను మంజూరు చేయడంలో త్వరితగతిన ఈ వాణిజ్య బ్యాంకులు ఇచ్చేలాగా ఆ రుణాలు అనేటువంటి వాటిని ఈ రైతుకి తక్కువ వడ్డీకి లేక చెల్లించే విధంగా కొన్ని కొన్ని సమయాల్లో రైతు తీర్చలేనటువంటి స్థితిలో ప్రభుత్వమే రైతు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసినటువంటి మన సందర్భం కూడా మన యొక్క రాష్ట్రంలో ఉంది. అంటే రైతే రాజు, రైతు బాగుంటే మొత్తం దేశం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అసలు ఈ సమస్యను మనం ముందుగా అవగాహన చేసుకోవాలి. అంటే రైతు ఎక్కడ ఈ సమస్య ఏర్పడుతుందంటే రైతుకి పంట పండించడానికి కావలసినటువంటి రుణాలు తీసుకుంటున్నాడు. అయితే ఆ పండించినటువంటి పంటకు ఖర్చు అనేటువంటిది ఎక్కువ అవుతా ఉంది. వ్యవసాయం చేసినందుకు గాను కూలీలకు ఇచ్చేటువంటి రేటు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఎరువుల ధరలు చాలా పెరిగిపోయినాయి. వీటన్నిటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అతనికి వచ్చేటువంటి దిగుబడి అనేటువంటిది ఆ దిగుబడి ఏదైతే ఉందో దిగుబడి తక్కువగా ఉండటం కావచ్చు, లేకపోతే అతను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తికి గిట్టుబాటు ధర అనేటువంటిది లేకపోవడం వల్ల కావచ్చు. అంటే గిట్టుబాటు ధర అంటే అతను ఉత్పత్తి చేసినటువంటి వ్యయానికి మొత్తం ఆ యొక్క రాబడిని అనేటువంటిది తన ఉత్పత్తిని అమ్ముకోవడం వల్ల రాకపోవచ్చు. రాబడి అనేటువంటిది తక్కువగా ఉండొచ్చు. కానీ మనకు ఈ యొక్క రాబడి అనేటువంటిది రైతుకి మద్దతు ధర లభించినప్పుడు సరైన మద్దతు ధర రాబడి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అతను చేసినటువంటి ఖర్చుకి అతనికి వచ్చినటువంటి ఆదాయానికి మధ్య బేరీజ్ వేసి చూసుకుంటే ఆదాయం ఎక్కువగా ఉండి తద్వారా ఆదాయం ద్వారా అతను రుణాలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి అవకాశం. మరి ఎప్పుడైతే అతను చేసినటువంటి ఖర్చుకి అతనికి వచ్చినటువంటి ఆదాయానికి తక్కువగా ఉంటుందో అప్పుడు రైతు రుణాలు తీర్చలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి రుణ సదుపాయాలు అనేటువంటివి అందించడం, రుణ సదుపాయాల ద్వారా అతని యొక్క అవసరాలు అనేటువంటి వాటిని తీర్చడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ముఖ్యంగా మన దేశంలోనే మన రాష్ట్రం ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే రైతు యొక్క సంక్షేమమే ప్రధానం అనేటువంటి ఉద్దేశంతో రైతులకు ఈ యొక్క రుణాలు మంజూరు చేస్తూ అన్ని బ్యాంకుల ద్వారా వ్యవసాయ పరపతి అనేటువంటి దాన్ని అందిస్తూ ముందుంటూ ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి కావలసినటువంటి ఉచిత రైతులకు కావలసినటువంటి నీటిపారుదల సౌకర్యాలు ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో రైతులకు, పేద రైతులకు, తక్కువ పొలం ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వమే ఈ యొక్క బోర్లు అనేటువంటి వాటిని ఉచితంగా వేయించేటువంటి పథకాన్ని కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చారు. రైతు బోరు వేసేటువంటి పథకాన్ని. తద్వారా రైతు నీరు సకాలంలో అందుబాటులోకి వచ్చినట్లయితే రైతుకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు అనేటువంటివి ఇందులో వస్తాయి అన్నమాట పంట పండించుకోవడానికి. అంటే దానికి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఉచిత విద్యుత్ విధానాన్ని రైతులు పండించుకునేటువంటి పంటపై వాడుకున్నటువంటి నీటిపారుదలకు ఉచిత విద్యుత్ విధానాన్ని వాళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు. రైతు ఎంతైనా విద్యుత్ని వాడుకోవచ్చు, నాణ్యమైన విద్యుత్ని. అంటే మిగిలిన 9 గంటల్లో రోజులో అతను పంట పండించుకోవడానికి కావలసినటువంటి నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేయటం, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రైతుని అనేకమైనటువంటి యొక్క పథకాల్లో మనకు ఉన్నటువంటి ఈ 13 జిల్లాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ అంతకుముందు 23 జిల్లాలు, 13 జిల్లాలకైతే 13 జిల్లాల్లోనూ కూడా మనకి ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తాం. అంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, స్థానిక పరిస్థితులు ఏవైతే పంటలు ఏ కాలంలో ఏ పంటలు అనేటువంటివి పండుతూ ఉంటాయో ఆ పంటలకు ప్రోత్సహించడం కోసం, పంటల అభివృద్ధి కోసం ఈ యొక్క రైతుకి రకరకాలైనటువంటి రుణాలు, ముఖ్యంగా మద్దతు ధరలు లభించినట్లయితే రైతుకి పంటను సక్రమంగా అమ్ముకోగలిగినట్లయితే రాబడి అనేటువంటిది ఎక్కువగా వచ్చినలాగా అతనికి ఇన్పుట్ అంటే ఈ ఉత్పాదకాలకు అయ్యేటువంటి ఖర్చు తక్కువగా ఉండాలి, ఉత్పత్తికి వచ్చేటువంటి రాబడి అనేటువంటిది గరిష్టంగా ఉండాలి. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అనేటువంటిది అతను ఈ శ్రామికులే కావచ్చు, ఎరువులు, పురుగు మందులే కావచ్చు, వాటికి అయ్యేటువంటి ఖర్చు తక్కువగా ఉండాలి. అలాగే అతను ఉత్పత్తిని ఏదైతే ఉత్పాదకత ఉన్నదో
దాన్ని అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోవటం వల్ల, ఉత్పత్తిని అమ్ముకోవడం వల్ల వచ్చేటువంటి రాబడి ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు అతను అప్పులు అనేటువంటి వాటిని తిరిగి చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ప్రధానంగా రైతుకు మన రాష్ట్రంలో ఈ రుణానికి సంబంధించినటువంటి వ్యవసాయ రుణాలకు సంబంధించి ఈ యొక్క పనితీరును మనం పరిశీలిస్తున్నట్టయితే ఇటీవల కాలంలో రైతులకు రుణాలు అనేటువంటివి మరి ఈ యొక్క బ్యాంకుల ద్వారా ఎక్కువగా మంజూరు చేస్తూ ఉన్నారు. అటు క్రాప్ లోనే కావచ్చు, మరియు భూమి అభివృద్ధి లోన్లే కావచ్చు, బోరుబావులకు వేసుకోవడానికే కావచ్చు, తర్వాత ఈ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క సదుపాయాలు కల్పించడం కోసమే కావచ్చు. ఏదేమైనప్పటికీ రైతుకి సకాలంలో రుణాలు అందించడానికి ప్రభుత్వాలు అన్ని తోడ్పాటు చర్యలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారానే మన రాష్ట్రంలో ఈ యొక్క విత్తనాలు పంపిణీ చేయడం, ఎరువులు, పురుగు మందులు అనేటువంటి వాటిని పంపిణీ చేయడం ఇవి జరుగుతూ ఉంది. ఎక్కువ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి కావలసినటువంటి ఈ యొక్క సదుపాయాలను ప్రభుత్వాలు అనేటువంటివి అందిస్తూ ఉన్నాయి. తద్వారా మరి ఈ యొక్క రుణాల యొక్క పనితీరులు అగ్రికల్చరల్ ఫైనాన్స్ అందించేటువంటివి ఈ సంస్థలు అంటే మనకి ఇన్స్టిట్యూషన్స్, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ పరపతి సహకార సంఘాలు, అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అంటాం, గ్రామీణ బ్యాంకులు, అదేవిధంగా నాబార్డు, ఈ 4 కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా, ముఖ్యంగా రూరల్ ఏరియాలో ప్రత్యేకించి వ్యవసాయానికి రుణాలు ఎక్కువగా మంజూరు చేసేటువంటి వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయ సహకార సంఘాలు అయితే పూర్తిగా వ్యవసాయదారులకు సంబంధించి అవి సేవలు అందిస్తూ ఉంటాయి, రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించి సహకార సొసైటీలు అంటాం మనం వాటిని. అలాగే రూరల్ బ్యాంకులు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి రూరల్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి కోసం, చేతి వృత్తులు వారి కోసం కానీ, ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారి కోసం కానీ రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనకు ఈ అవస్థాపన సౌకర్యాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నట్లయితే రైతుకి దీనిపైన ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అవస్థాపన సౌకర్యాలు అంటే రైతుకు కావలసినటువంటి రవాణా సౌకర్యాలు, అంటే అతను పండించినటువంటి పంటను ట్రాక్టర్ మీదో లేకపోతే ఎలాగో ఇంటికి సక్రమంగా చేరవేసుకునేటువంటి విధానం, రవాణా సౌకర్యాలు. అలాగే నీటిపారుదల సౌకర్యాలు, పంట పండించుకోవడానికి సకాలంలో నీరు అనేటువంటిది సప్లై అనేటువంటిది ఉండాలి, అంటే పంట పండించు. అలాగే మార్కెటింగ్ సౌకర్యాలు, ఇది చాలా ఇంపార్టెంట్, మార్కెటింగ్ అనేటువంటి. వీటన్నిటికీ కావలసినటువంటి రుణ సదుపాయం అనేటువంటిది బ్యాంకులు అందిస్తూ ఉన్నాయి. ఇది మన వ్యవసాయ పరపతి తీరు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి 2015 నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం వరకు కూడా గత ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2020-21 వరకు కూడా మనం చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించి 13 జిల్లాలలో ఏ జిల్లాలో ఈ యొక్క రుణాలు అనేటువంటివి, ముఖ్యంగా క్రాప్ లోన్ ఒకటి, అదేవిధంగా మిగిలిన రైతుకు కావాల్సినటువంటి మిగిలినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో క్రాప్ లోన్ ఒకటి, మరియు స్వల్పకాలిక రుణాలే మన క్రాప్ లోన్ అంట. స్వల్పకాలానికి సంబంధించి 1 సంవత్సరం లోపు మళ్ళీ క్రాప్ లోన్ అన్ని కూడా అతను చెల్లించేయాలి. అలాగే అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అతనికి ఏదైతే ఉన్న వాటికి కూడా రుణాలు అనేటువంటి వాటి. అలాగే మొత్తం ఈ రుణాలన్నింటినీ కలిపితే, స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అన్నింటినీ కలిపితే మనకు మొత్తం 2015-16 సంవత్సరంలో మొత్తం రుణాలు చూసుకున్నట్లయితే 40,258 కోట్లు ఉన్నాయి. 40 లక్షల మనకి ఈ సంవత్సరంలో 40,258 కోట్లు ఉన్నాయని మనకి ఎప్పుడు ఇది 15-16 ఆర్థిక సంవత్సరంలో.
15-16 ఆర్థిక సంవత్సరంలో 40,255 కోట్ల రూపాయల మేరకు ఈ యొక్క రైతులకు రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేశారు. అయితే ఇటీవల కాలంలో మనకి 2021లో వచ్చేసరికి రైతులకు మంజూరు చేసినటువంటి రుణాలు రెట్టింపుగా ఉన్నాయి. దీనికి మన యొక్క పనితీరును పరిశీలించినట్లయితే ఎందువల్లంటే ఈ సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం ఈ బ్యాంకులకు సదుపాయాలు కల్పిస్తుంది. అయ్యా మేము వడ్డీని మేము చెల్లిస్తాము, మీరు రైతులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రుణాలు మంజూరు చేయండి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించేటువంటి విధానాలు రైతుకి సంబంధించి ఈ సానుకూలంగా ఉండటం వల్ల రైతుకి ఇన్సూరెన్స్ సంబంధించి కానీ, రైతు క్రాప్ లోన్ సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, ఈ యొక్క ప్రధానమంత్రి రైతు బంధు పథకం ద్వారా కానీ, ఈ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సహాయ సహకారాలు అనేటువంటివి అందటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మరింతగా రైతు కోసం సొంతగానే మనకి చూడండి, రాష్ట్ర ప్రభుత్వం మరి మన దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఈ యొక్క బీమాను కూడా ప్రభుత్వమే కడతా ఉంది మన రాష్ట్రం. పంటల బీమా పథకంలో అనుకోని పరిస్థితుల్లో కరువు కాటకాలు రావటం వల్ల వేసినటువంటి పంట ఎండిపోయి నీటి సౌకర్యం లేక పాడైపోయినా, లేకపోతే అతివృష్టి అంటాం, వర్షాలు బాగా కురిసి పంటలన్నీ మునిగిపోయినా, ఈ యొక్క పంటల నష్టాన్ని అంచనా వేయడానికి రైతులకు ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేటువంటి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడుతుంది కాబట్టి ఈ రైతుకి కావాల్సినటువంటి నష్టపరిహారం అనేటువంటిది ఆ కంపెనీలు అందిస్తాయి. ఇది చాలా మంచి మార్పుగా, మంచి పరిణామంగా మనం భావిస్తాం. ఇందువల్ల రైతు సంక్షేమం దృష్ట్యా ఈ కార్యక్రమం అనేటువంటిది ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి రైతులకు అందుబాటులో ఉన్నటువంటి పథకం ఇది. అనుకోని ప్రకృతి విపత్తులు చూడండి, అనుకోని విధంగా మనకి గత సంవత్సరం అటుపోయిన సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువగా వచ్చినాయి. వర్షాలు ఎక్కువగా రావడం వల్ల వేసినటువంటి పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో, మెట్ట ప్రాంతాల్లోనైతే ప్రాబ్లం లేదు, కానీ డెల్టా ప్రాంతంలో కృష్ణా గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఎక్కువగా పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అంటే నదుల నుంచి వచ్చిన నీరు అది మొత్తం సముద్రంకి వెళ్ళేటప్పుడు మునిగిపోవడం, అవన్నీ కూడా పంటలకి నష్టం జరుగుతాయి. ఆ పంట నష్టాన్ని ఈ యొక్క సంస్థలే భరిస్తున్నాయి. ఎందుకని? ప్రభుత్వం అక్కడ ఇన్సూరెన్స్ అనేటువంటి ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం కట్టడం, ఉచితంగా కట్టడం వల్ల ఈ యొక్క సదుపాయాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయని మనం చెప్తాం. ఇలాగ మనకి మన రాష్ట్రంలో ప్రత్యేకించి దేశంలో మరి ఎక్కడా లేని విధంగా రైతులకు రుణ సదుపాయాలు అనేటువంటివి అందుతూ ఉన్నాయి. రైతులందరికీ కూడా ఈ యొక్క సదుపాయాలు అందుబాటులోకి వచ్చినాయని మనం చెప్తా ఉన్నాం. సరేనా? ఈ రైతులకు కష్టకాలంలో ఆదుకోవాలి ప్రభుత్వాలన్నీ కూడా. మరి అది ఆదుకోవడం అంటే ఉచితంగాను కొన్ని పథకాల ద్వారా ఉచితంగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది రైతులకు కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకించి. చూడండి, ఇప్పుడు పంట కాలానికి ముందుగానే, ఇప్పుడు అంటే ఈ మనకి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జూన్ నెలలో. మరి జూన్ నెలలోనే మన ఈ మధ్య మనకి 12,000 రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఎందుకు 12,000 ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? రైతులకు కావలసినటువంటి ఇన్పుట్స్ కొనుగోలు చేసుకోవడానికి, ఏవైతే వాళ్ళకి ఉత్పాదకాలు అవసరమో చూస్తూ ఉత్పత్తి చేయడానికి, పంటలు పండించుకోవడానికి విత్తనాలు కావాలి ఫస్ట్. ఇంకేం కావాలి? పంటలు పండించుకోవడానికి ఇమీడియట్గా రైతుకి విత్తనాలు ఉండాలి. విత్తనాలతో పాటుగా అతనికి కావాల్సినటువంటి కూలీలను ఏర్పాటు చేసుకోవడం డబ్బులు కావాలి. అంటే నాటు వేసుకోవడానికి, మరి నాట్లు వేయడానికి, అలాగే ఎరువులు కావాలి. ఇంకా మరి పంట ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో పాడైపోతూ ఉంటే పురుగు మందులు కావాలి. ఎరువులు కూడా మన రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరకే ఎలాంటి అవకతవకలు లేకుండా రైతులకు అందిస్తూ ఉన్నారు. అంటే సంపూర్తిగా హోలిస్టిక్ డెవలప్మెంట్, రైతు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినటువంటి దాన్ని ఆలోచించి అన్ని రకాలుగా అటు ఈ ఉత్పాదకాలు కొనుగోలు చేసుకోవడం దగ్గర నుంచి, మరి అతను పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసి గిట్టుబాటు ధర లభించి, ఆ విధంగా ఇన్సూరెన్స్ కల్పించి అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగినట్లయితే వాటికి ప్రభుత్వమే
అన్నిటికీ బాధ్యత వహించి రైతు సంక్షేమం కోసం తోడ్పడుతూ ఉన్నాయన్నమాట. మనకి మన రెట్టింపు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ యొక్క రైతు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో మన 15-16 సంవత్సరం నుంచి 40,258 కోట్ల రూపాయల నుంచి నేటికి రెట్టింపు అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనకి ప్రత్యేకించి రైతు బడ్జెట్ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతున్నారు మన రాష్ట్రంలో. 1,00,000 కోట్ల రూపాయలతోనే మనం ఉన్నటువంటి దాంట్లోనే సగానికి పైన బడ్జెట్ రైతుల కోసమే, సంక్షేమం కోసమే కేటాయిస్తూ ఉన్నారు మనకి. ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కానీ, గత సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి మన రాష్ట్ర బడ్జెట్లో కానీ రైతుల కోసం ప్రత్యేకించి రైతు బడ్జెట్ అనేటువంటి దాన్ని అంటే దీనివల్ల ఏమవుతుంది, స్పెషల్గా బడ్జెట్ అంటూ ఉంటే రైతు కోసం అతని యొక్క అమౌంట్ని రైతుల సంక్షేమం కోసమే, రైతులకు కావాల్సినటువంటి రుణ సదుపాయాలు వడ్డీ మాఫీ చేయడం కోసమో, లేకపోతే పంటలు అనేటువంటి దాన్ని కొనుగోలు చేయడం కోసమో ఆర్బీకేల ద్వారా రైతు ఈ యొక్క కిసాన్ వికాస్ వాటి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేయడం, మళ్ళీ వాటిని అమ్మటం, ఈ విధంగా గిడ్డంగులు తరలించడం, ధాన్య సేకరణ, మళ్ళీ అదేవిధంగా వాటిని గిడ్డంగుల్లో దాచిన తర్వాత వాటిని పంపిణీ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ యొక్క ఈ రైతు రుణాలు అనేటువంటివి, ఫైనాన్స్ అనేటువంటిది అందుబాటులో ఉన్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో చిన్నకారు రైతులు, 1 హెక్టార్ భూమి కూడా లేనటువంటి వాళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో 50% పైగా ఉన్నారు. ఎక్కువ మంది రైతులు ఉన్నారు. 50, 60, 70% వరకు వాళ్ళే ఉన్నారు. హెక్టార్ భూమి అంటే 1 హెక్టార్కి వచ్చి 2.5 ఎకరాలు సుమారుగా. 2.5 ఎకరాలు, 2 హెక్టార్లు అంటే సుమారుగా 5 ఎకరాల భూమి. 2 హెక్టార్ల కన్నా తక్కువగా భూమి కలిగినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. అసలు భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళు వ్యవసాయ కూలీలుగానే ఉంటా ఉన్నారు మన రాష్ట్రంలో. వ్యవసాయ కూలీలు అది ఉన్న సన్నకారు రైతులు మళ్ళీ ఎక్కువగా ఉన్నారు. అరెకరం ఉన్న వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఉన్నట్టు అరెకరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎకరం ఉన్నట్టు ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. 2 ఎకరాలు, 2.5 ఎకరాలు. ఈ అరెకరం ఈ భూముల్లో ట్రాక్టర్ తిరగటానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పొడవుగా ఉన్నటువంటి అరెకరం భూమి ఉన్నారు. చూడండి, అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ భూ కమతాల పరిమాణం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అక్కడైతే 100 ఎకరాలు ఒక్కొక్క రైతుకు ఉంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి అరెకరం, ఎకరం అంటే 2.5 ఎకరాలు లోపు, హెక్టార్ కన్నా తక్కువ ఉన్నటువంటి రైతులు చాలా మన రాష్ట్రంలో ఎక్కువ. అంటే సహజంగా మొత్తం కనీసం ఒక 5 ఎకరాలైనా ఉన్నట్లయితే అందులో అతను పండించుకోవటానికి తక్కువ ఖర్చుతో ఇన్పుట్స్ అనేటువంటి ఉత్పాదకాలను ఉపయోగించి, ఎరువులు, పురుగు మందులు వీటన్నిటిని ఉపయోగించుకున్నట్లయితే అతనికి ఎక్కువగా ఈ లాభసాటి ఎక్కువగా ఉంటుంది ఒకే చోట ఉండటం వల్ల. అంటే ఉన్నటువంటి 1-2 ఎకరాల్లో కూడా అక్కడ ఒక అరెకరం ఉంది, ఇక్కడ ఒక అరెకరం ఉంది. కమతాల విఘటన అంటాం దాన్ని మనం. కమతాలు అనేటువంటివి ఒకే చోట కేంద్రీకరించుకోకుండా ఈ రైతులకు అక్కడొక ఎకరం, అక్కడొక ఎకరం అనేటువంటిది ఉంటా ఉన్నాయి. కమతాలు వేరువేరుగా ఉండటా ఉన్నాయి. తద్వారా కూడా అతనికి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా, ఉత్పాదకత వ్యయం అనేటువంటిది ఎక్కువగా ఎక్కువ అవుతా ఉందన్నమాట. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క రైతుకు అందించేటువంటి ఈ యొక్క రుణాల పనితీరు అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంది మన రాష్ట్రంలో. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు అన్ని చర్యలు కూడా చేపడతా ఉన్నాయి. అందువల్లనే మనకి ఇటీవల కాలంలో రైతు మరణాలు అనేటువంటి తగ్గుముఖం పడినాయి. ఇది వరకు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ముఖ్యంగా ప్రత్తి పండించినటువంటి రైతులు మన రాష్ట్రంలో ఎక్కువగా ప్రత్తి పండించినటువంటి రైతులు ఎక్కువ మరణాలకు గురయ్యారు. ఎందుకంటే ప్రతికి ఎక్కువ పెట్టుబడి అయ్యేది, బాగా పెట్టుబడి అయ్యేది, దిగుబడి తక్కువగా ఉండేది. దిగుబడి ప్రాంతంలో దిగుబడి వచ్చేటువంటి సమయంలో ఏమయ్యేదంటే ఆ ప్రతిని కాయగా ఉన్నప్పుడు ఆ కాయ తొలుచు పురుగు పట్టేసేసి ఆ మొత్తం పురుగు ఆ ప్రతి ఏదైతే కాయ అసలు ప్రతి రాకోకుండా తినేసేది. బోర్గాడ్ అప్పుడు కొత్త అనేటువంటి విత్తనాలు అనేటువంటి వాటి తీసుకురావటం వల్ల ఇలాగా ప్రతి రైతు ఆ పంట అనేటువంటిది నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ప్రతి రైతు ఇలా ఆత్మహత్య చేసుకోవటం వల్ల, అలాగే ఈ
ఫార్మర్ సూసైడ్స్ అనేటువంటివి ప్రతి రైతే కాదు, మిగిలినటువంటి ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల రైతులు కూడా, దాల్వా ప్రాంత ఈ డెల్టా ప్రాంత రైతులకైతే ఈ పరిణామం ఉండేది కాదు. ఎందువల్లంటే వారికి నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి, రెండు పంటలు బాగా పడుతున్నాయి డెల్టా ప్రాంతంలో. మరి మెట్ట ప్రాంత రైతులకి ఈ యొక్క నీటిపారుదల సౌకర్యం లేకపోవడం వల్ల, ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలలో చూసుకున్నట్లయితే కర్నూలులో కొంత భాగం తప్ప మిగిలినటువంటి అనంతపురం కానీ, చిత్తూరు కానీ, మరి ఈ కడప ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉండటం వల్ల ఈ రైతు పండించినటువంటి పంట అనేటువంటిది పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అలాగే రైతు ఒక సంవత్సరం అప్పు చేస్తున్నాడు, మళ్ళా రెండో సంవత్సరం అప్పు చేస్తున్నాడు, మూడో సంవత్సరం అప్పు చేస్తున్నాడు. ఈ సంవత్సరం అన్నా నాకు దిగుబడి బాగా వస్తుంది అనేటువంటి ఆశావాద దృక్పథంతో ఉన్నటువంటి రైతుకి ఈ వరుసగా 2-3 సంవత్సరాలు పంట కలిసి రాకపోవడం వల్ల అప్పులు అనేటువంటివి ఎక్కువైపోయి తీసుకున్నటువంటి రుణాలు తీర్చుకోలేక, వడ్డీలు కూడా కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఇదివరకు ఎన్నో చూసాం మనం. మరి ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో ఈ పరిణామం అనేటువంటిది మార్పు అభివృద్ధికి చిహ్నంగా మనం భావించవచ్చు. రైతు మరణాలు అనేటువంటి తగ్గటం, రైతుకు కావలసినటువంటి రుణ సదుపాయాలు అనేటువంటివి ఎక్కువగా అందుబాటులోకి రావడం వల్ల, రైతుకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతు అభివృద్ధి కార్యక్రమాలు, రైతు పండించినటువంటి పంట ఎక్కువగా ఈ మార్కెటింగ్ సౌకర్యాలు అన్నిటినీ ప్రభుత్వాలు అమలు చేయటం వల్ల ఈ యొక్క ఫైనాన్స్ అనేటువంటిది ప్రజలకు ఈ బ్యాంకుల ద్వారా దాని యొక్క పనితీరు, ఫైనాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఈ వాణిజ్య బ్యాంకుల ద్వారా సంస్థాగత రుణాలు అనేటువంటి వాటి వడ్డీ వ్యాపారస్తులు బారిన పడకుండా వడ్డీ వ్యాపారస్తులు అందరూ కూడా చాలా తగ్గిపోతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇందువల్లటి ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల ద్వారా సంస్థాగత రుణాలు అనేటువంటివి పెరగటం వల్ల, రైతులకు ఇవన్నీ అందుబాటులోకి రావటం వల్ల ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నటువంటి రుణాలు తగ్గిపోకం పట్టినాయి. అలాగే రైతులు, బంధువులు, స్నేహితుల ద్వారా, మనకున్నటువంటి కమిషన్ వ్యాపారస్తుల ద్వారా తీసుకున్నటువంటి రుణాల పరిమాణం అనేటువంటిది రోజు రోజుకు కూడా తగ్గుతూ ఉంది. సంస్థాగత రుణాల యొక్క పరిమాణం అనేటువంటి రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది అనమాట. ఈ రుణాల యొక్క పరిమాణంలో, రుణాల యొక్క ఈ పనితీరులో మనం బేరీజ్ వేసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా మార్పు అనేటువంటి కొట్ట వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మార్పు ఎందువల్ల అంటే మనకు కావలసినటువంటి, రైతుకు కావలసినటువంటి రుణ సదుపాయాలు అనేటువంటివి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అనేటువంటివి రావటం వల్ల, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలని అందుబాటులోకి తీసుకురావటం వల్ల రైతు తన యొక్క ధాన్యాన్ని, తన యొక్క పంటలను పండించుకుని సుఖంగా వాటిని అమ్ముకుని ఆదాయాన్ని మిగులుతో రైతు సంతోషంగా ఉన్నాడు. అయితే మరింతగా మన రాష్ట్రంలో ఈ పథకాలని అమలుపరచాల్సినటువంటి తీరు మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి. రైతుకి, ముఖ్యంగా పేద రైతు అంటే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు 1/2 ఎకరం, ఎకరం, ఎకరన్నర, 2 ఎకరాలు, ఇలాగ 5 ఎకరాల లోపు అంటే 2 హెక్టార్ల లోపు ఉన్నటువంటి రైతుకి మరి తను పండించినట్టు ఉత్పత్తి పెంచుకోలేకపోతా ఉన్నాడు, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోలేకపోతా ఉన్నాడు, ఎక్కువ దిగుబడిని సాధించుకోలేకపోతా ఉన్నాడు. మరి ఆ ఎక్కువ దిగుబడిని సాధించుకోవడం కోసం నూతనమైనటువంటి పద్ధతుల ద్వారా అతను అనుసరించినట్లయితే, అంటే ఎక్కువ దిగుబడినిచ్చినటువంటి విత్తనాలను ప్రభుత్వమే సప్లై చేయాలి. అలాగే ప్రభుత్వమే నీటిపారుదల సౌకర్యాలను కల్పించాలి. ప్రభుత్వమే చీడపీడలను అరికట్టడానికి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించాలి. ప్రభుత్వమే రైతులకు ఈ రుణ సదుపాయాలతో అన్నిటినీ కూడా కల్పించి మద్దతు ధరలు ప్రకటించాలి. ఇన్సూరెన్స్ ఇంకా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకురావాలి. ఇన్సూరెన్స్ కూడా అందరు రైతులకు కూడా అందుబాటులో, రికార్డెడ్గా అందరికీ, ముఖ్యంగా కౌలు రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. ఒక యజమాని, ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి యజమాని తను పండించుకోవట్లేదు పంటని. 10 ఎకరాలు ఉన్నటువంటి వారు, 20, 30, 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు, ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే కౌలుకు తీసుకుంటారో కట్టుబాటుకి వాళ్ళకి లీజుకి ఇచ్చేస్తూ ఉన్నారు. కౌలు రైతుల యొక్క పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటా ఉన్నాయి. అటు పంట పండినా పండకపోయినా యజమానికి కౌలు అనేటువంటి వారిని తప్పనిసరిగా చెల్లించాలి. మరి అతనికి గిట్టుబాటు ధర లేని పక్షంలో మరి రైతుకి తన సొంతగా భూమి లేదు కాబట్టి ఇతనికి వ్యవసాయం చేసుకోవటానికి వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాయి.
కౌలు రైతులకు. అంటే ముఖ్యంగా కౌలు రైతులకు కూడా ఈ రుణ సదుపాయాలు అనేటువంటి వాటిని అందించాలి ఎక్కువగా వాణిజ్య బ్యాంకు. మనం ఇటీవల మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో. అలాగే ఈ కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేటువంటి దాన్ని అందించాలి పంట పండించుకున్నందుకు. ఎవరైతే నాగలి పట్టి దున్నేవాడు ఉన్నాడో అతనిదే యాజమాన్య హక్కులు అనేటువంటి ఇదివరకు నానుడి ద్వారా ఏం చేయాలంటే అతనికి ఈ యొక్క రుణ సదుపాయాలన్నీ అందే విధంగా ఉండాలి, ఇన్సూరెన్స్ అందే విధంగా ఉండాలి. ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ప్రతి పథకం కూడా కౌలు రైతులకు కూడా దృష్టిలో పెంచుకుని వారికి కూడా ఈ పథకాలన్నీ కూడా అందే విధంగా ఉండాలన్నమాట. అప్పుడే ఈ చిన్న సన్నకారు రైతు మరియు అసలు భూములు లేనటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలుకు భూమి తీసుకుని భూమి ఈ యొక్క వ్యవసాయం మీద మమకారంతో పంటలు బాగా పండించాలనేటువంటి అతని యొక్క ఆసక్తితో ఏదైతే కౌలు రైతు ఉన్నాడో అతను కూడా అభివృద్ధి కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలను తీసుకున్నట్లయితే కౌలు రైతు కూడా లాభసాటిగా ఈ యొక్క వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది. అవు కదా? అవునా కాదా ధనలక్ష్మి? రైతు ఎవరికైతే భూమి లేని రైతులు ఉన్నారో వారు కూడా పంటలు పండిస్తూ ఉన్నారు. మరి ఆ పంటలు పండిస్తేందుకు భూమి లేని రైతులకు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కౌలు రైతులకు కూడా ఎవరికి ఈ వడ్డీ లేని రుణాలు మంజూరు చేయటం, అలా సకాలంలో వడ్డీ కట్టినటువంటి వారికి అసల్లో కూడా ఇక కొంత వెసులుబాటు కల్పించడం, అలాగే ఇన్సూరెన్స్ అనేటువంటిది వాటి కౌలు రైతులకు కూడా అందించడం, ప్రభుత్వమే ఉచితంగా మనకు కడుతున్నట్టు వీళ్ళకి కూడా కట్టడం, అంటే యాజమాన్యం హక్కు ఉన్నటువంటి రైతు పేరున కాకుండా కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం అమలు చేసే విధంగా. ఇందువల్ల పంట నష్టపోయాడు అనుకోండి, బాగా వరదలు వచ్చినాయి, పంట అంతా మునిగిపోయింది, అతనేమో లీజుకు తీసుకున్నాడు భూమి. అటు యజమానికి ఎవరైతే యాజమాన్యం ఉన్నాడో అతనికి కట్టాల్సింది అంటే ఎకరానికి 10,000 అయితే 10,000 కట్టాల్సింది తప్పనిసరిగా. పంట పోతే నాకేంటి, నాకు ఇవ్వాల్సింది నాకు లీజ్ అంటాడు. మరి అలాంటి పరిస్థితిలో ఇన్సూరెన్స్ అనేటువంటిది అతనికి కాకుండా ఇతనికి కూడా వచ్చే విధంగా ఉన్నట్లయితే పంట నష్టపోయినందుకు అతనికి ఇచ్చేటువంటి ఆ యొక్క కౌలు తప్పనిసరిగా ఇస్తాడు. అప్పుడు ఇతనికి కూడా కొద్ది గొప్ప మిగులు ఉండేలాగా ఉంటుందన్నమాట. ఇది మనకు వ్యవసాయదారులు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఈ యొక్క పరపతి సౌకర్యాలు అనేటువంటి వాటిని, రుణ సదుపాయాలు అనేటువంటి వాటిని ఈ బ్యాంకుల ద్వారా, ముఖ్యంగా వాణిజ్య బ్యాంకుల ద్వారా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారా, ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా అందిస్తూ ఉన్నాయి. ఇంకా మరి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది మీరు చెప్పాలి. రైతు సంక్షేమంగా ఉండాలి. పేద రైతులకు కావాల్సినటువంటి అవసరాలు ఏముంటాయి, ఏ విధంగా అతను పంటను పండించినటువంటి పంటను సక్రమంగా అతను అమ్ముకోగలుగుతాడు, లాభాలు పొందగలుగుతాడు. ఇలాగా రైతు అప్పుల బారిన పడకుండా, మన భారతీయ రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో చచ్చిపోకుండా ఉండాలంటే ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన కేంద్ర ప్రభుత్వాలు కానీ రైతు సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏం చేయాలి ప్రభుత్వాలు? ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు, కౌలు రైతులకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఏమో మీ అభిప్రాయాలు చెప్పండి. ఇంకేమైనా ఉన్నాయేమో ఇలాగా మనం చెప్పుకున్నవి కాకుండా మన యొక్క వ్యవసాయ పనితీరును మనం గమనించాం. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి కూడా ఈ యొక్క వ్యవసాయ పరపతి లేక వ్యవసాయ రుణాలు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి కూడా రుణ పరిమాణం పెరుగుతూ ఉంది. రైతు సంక్షేమం కోసం రుణాలు అనేవి ఎక్కువ మొత్తంలో ఇస్తూ ఉన్నారు. ఖరీఫ్ పంటకు కానీ రబీ పంటకు కానీ రెండింటికి కూడా రుణ సదుపాయాలు అనేటువంటివి ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. వడ్డీ లేని రుణాలు అనేటువంటి వాటిని అందిస్తూ ఉన్నాయి. ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ చర్యలు చేపడితే సహజంగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు కూడా కొద్దిగా గొప్ప ఎకరం అరెకరం పొలాలు ఉంటాయి. వాటికి పంటలు పండించుకోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా రుణ సదుపాయం పొందారా? రుణ సదుపాయం ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఎవరు చెప్తారు? మౌనిక, ఇంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి రైతు సంక్షేమం కోసం, వ్యవసాయ రుణాలు ఇంకా అందుబాటులోకి రావడం కోసం ఇంకేం చేయాలి? సమస్య లేకుండా చూడాలి. ఏంటమ్మా?
నీటి సమస్య లేకుండా చూడాలి సార్. నీటి సమస్యలా? ఆ, అంటే నీటిపారుదల సౌకర్యాలు అందే విధంగా ఉండాలంటావా? అవును సార్. ప్రతి ఒక్క అంటే మోటార్ అనేది అన్ని, అదే నీళ్ళ సౌకర్యం అనేది అన్ని పొలాల్లోనూ అదే. ఉండదు సార్. ఓకే. అంటే మనకిప్పుడు ఈ డెల్టా కొన్ని ప్రాంతంలో అయితే పొలాల్లో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో అయితే ఇప్పుడు నీ కాలువల ద్వారా నీరు ప్రవహిస్తామని ఓకే పర్వాలా. మరి మెట్ట ప్రాంతాల రైతులను ఆదుకోవాలంట. అంతే కదా, మెట్ట ప్రాంత రైతులకు అందరికీ కూడా బోరు బావులు వేయించాలి. ఒక అవును సార్. ఎకరం ఉన్నా కూడా బోరు బావులు తప్పనిసరిగా వేయించి బోర్ వేయించడం వల్ల వాళ్ళ వాళ్ళకి కూడా పంట నీటిపారుదల ఎక్కువగా సౌకర్యాలు పండుతుంది అందుబాటులోకి సార్. వస్తాయి. అంతేనా? అవును సార్. వారు కూడా అంతే రెండు సార్. రకాలైన ఖరీఫ్ రబీ రెండు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు బోరు బావి ఉన్నట్లయితే. అవును సార్. మరి ఒక అరెకరమే ఉందనుకోండి, మరి అరెకరంలో బోరు వేయించడం అంటే చాలా కష్టమైనటువంటి పని. బోరు వేయించడానికి భూమి నీరు పడిందా లేదా, ఎన్నో మీటర్ల లోతుకి వెళ్తే కానీ భూగర్భ జలాలు అనేటువంటివి నీరు పడట్లేదు బోరు. దానికోసం చాలా ఖర్చు అవుతుంది ఒక్క అరెకరం ఉన్నటువంటి భూమి రైతుకి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఎంతమందికి అరెకరం ఉన్నటువంటి రైతులకి ఇలాంటి సదుపాయాలు కల్పించగలుగుతుంది? అప్పుడు ఎంతమంది అప్పుడు ఏం చేయాలి మరి? కలిగించగలుగుతుంది? అంటే అప్పుడు కూడా దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. మనం ఆలోచించాలి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి. ఇద్దరు ముగ్గురు రైతులు కలిపి ఒక బోర్ వేయించవచ్చు ఉచితంగా. అంటే ఇద్దరు ముగ్గురు ఒకే చోటన ఉండరు కదా సార్. నేను అనేది ఒక్క చోట ఉన్నాడు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు అరెకరం బాగుంది, నాకు ఎకరం భూమి ఉంది, ఒకవేళ చెప్పమ్మా. దీంట్లో ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు, అరెకరం పొలం ఉన్న వాళ్ళు కలిపి వేయించుకున్నా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సార్. నేను అనేది ఏంటంటే ఒక ఎకరం అరెకరం పొలం భూమి ఉన్న చిన్న వాళ్ళు చిన్న కూడా రైతులు ఉన్న దగ్గర దగ్గర ఒక ఎకరం ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకో, అలాంటప్పుడు సులభం అవుతుంది. అంతేగాని ఒక ఎకరం ఉన్నవాళ్ళు ఒకళ్ళే ఉండి పక్కన 4-5 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటే అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పెద్ద రైతు ఎక్కువగా ఉంటే. అప్పుడు ఏం చేయాలి, మళ్ళా ఇతనికే సపరేట్గా ఇతను ఒక్కడికే వేయించాలి, కష్టమైన. ప్రభుత్వాలు అందు గురించి మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులందరికీ ఉచితంగా బోర్లు వేపిస్తానంటుంది. అందుకోసం ప్రతి మండలానికి ఒక బోరు వేసేటువంటి బోర్వెల్ దాన్ని సప్లై చేస్తుంది గవర్నమెంటే. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క బోర్వెల్, ప్రైవేటు బారిన పడుకోకుండా ప్రభుత్వమే ఆ బోర్లు వేసేటువంటి మిషన్లు కొనుగోలు చేసి రైతులకి ఎవరికైతే బోర్ అవసరమో వారికి ఉచితంగా బోర్లు వేసేటువంటి పథకాన్ని మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఇలాంటి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పథకాలు అయితే తీసుకొస్తున్నారు, కానీ దాని అమలు తీరు సక్రమంగా ఉండాలి. అందాల్సినటువంటి రైతులకు, పేద రైతులకు అందాలి సదుపాయాలు. అప్పుడే సరైనటువంటి పనితీరుని కల్పిస్తారు. పనితీరు మనకి కనిపించింది అనమాట కదా. అంతేగాని ఆ బోరు ఎవరో 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తే ఉపయోగం ఏముంటుంది? 10 ఎకరాలు ఉన్న రైతు సొంతగా ఎంచుకోగలుగుతాడు. 10 ఎకరాలు ఉన్న రైతుకి సొంతగా అతను కరెంటు కట్టుకోగలుగుతాడు. ఉచిత విద్యుత్ అవసరం లేదు, అతను ఉచిత విద్యుత్ అవసరం లేదు. అలాగే ప్రభుత్వం జీరో వడ్డీ రుణాలు అనేటువంటి వాళ్ళకి అందించవసరం లేదు. కానీ ప్రభుత్వాలు అందరికీ కూడా ఇలాంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులకు దృష్టిలో ఉంచుకుని వ్యవసాయం కూలి చేసుకుంటా ఉంటారు. ఒక పక్క పనికి వెళ్తారు, ఒక పక్క 1-2 ఎకరాలు లీజుకు తీసుకుని పని చేస్తూ ఉంటారు, పండించుకోవచ్చు ప్రయత్నం చేస్తారు. కుటుంబం అంతా కూడా వెళ్ళి ఆ పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వాలు. రుణ సదుపాయాలు అనేటువంటి వీళ్ళకి ఎక్కువ సదుపాయాలు కల్పించాలి. ఇన్సూరెన్స్ ఏంటి, పంట రుణాలు ఏంటి, ఈ బోర్లు వేయటం ఏంటి, ఇలాంటి సదుపాయాలన్నీ, అలాగే మార్కెటింగ్ సౌకర్యం, పంట మద్దతు ధర కల్పించి వాటిని అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టారు. మధ్యవర్తులు పడి దళారీలు, కమిషన్ ఏజెంట్లు మేము కొంటాం మీ పంటను అనేటువంటి వాళ్ళు తక్కువ రేటుకి కొంటారు. అలా కొనకుండా రైతే గిట్టుబాటు ధరకి కొనుగోలు చేసినట్లయితే ప్రజలకు మద్దతు ధర లభించి చక్క లాభం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది ఒకటి. బోరు వేయించాలి, అరెకరం ఉన్న రైతుకి కూడా పంట పొలంలో బోరు వేయించాలి. ఇంకా ఏం చేపడితే బాగుంటుంది రైతు సంక్షేమం దృష్టి? ఇంకేం చేయాలమ్మా?
కృష్ణవేణి చెప్తావా? ధనలక్ష్మి నువ్వు నీ అభిప్రాయం ఏంటమ్మా? సార్ చెప్పమ్మా. వ్యవసాయదారులు, ఈ కౌలు రైతులు వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచాలంటే ఇంకా ఎలాంటి రుణాలు మంజూరు చేయాలి, రుణాల పనితీరు ఏ విధంగా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ వ్యవసాయ పరపతి అందించడంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఒక ఎకరం ఉన్నటువంటి రైతుకి బ్యాంకుకి వెళ్ళిన వెంటనే రుణం మంజూరు చేస్తుందా, లేకపోతే ఒక రైతు కూలీ ఉన్నాడు, అతను ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక మూతుపారు రైతు దగ్గర 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తా ఉన్నాడు, అతను సొంతగా పొలం లేదు. మరి అలాంటి కౌలు తీసుకున్నటువంటి వ్యక్తికి వాణిజ్య బ్యాంకు వెళ్ళినట్టు లోన్ మంజూరు చేస్తుందా? ఏది పట్ట పుస్తకం తీసుకురా, ఆన్లైన్ అయిందా అనేది ఏంటని అడుగుతుంది. మరి రుణం మంజూరు చేస్తుందా రైతుకి అలాగా కదా? అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అతనికి లభిస్తుందా? మరి ఏం చేయాలి అలాంటి కౌలు రైతులకు కూడా సౌకర్యాలు కల్పించాలి సార్ ప్రభుత్వం. ఏ సౌకర్యాలు కల్పించాలి? ఇప్పుడు మీరు చెప్పారు కదండి, క్రాప్ ఇన్సూరెన్స్ కావాల్సిన సబ్సిడీలన్నీ కూడా ప్రభుత్వం మామూలు రైతులకు ఏ విధంగా అందిస్తుందో కౌలు రైతులు కూడా అందించాలి కదా? అవును సార్. ఇంకా కృష్ణవేణి చెప్పమ్మా. నీకు ఎక్కువ ఐడియా ఉంటుంది, ఇంకా నువ్వు అక్కడే ఉంటున్నావు కాబట్టి ఏం చేయాలి? కోళ్ల ఫారం పెంచుకునేటువంటి మీరు సొంతగా కోళ్ల ఫారం పెట్టుకోవాలనుకుంటున్నారు, అక్కడ పని చేస్తున్నారు కదా. వ్యవసాయం దాని అనుబంధం, వ్యవసాయం అంటే వ్యవసాయం ఒక్కటే పొలాలు పండించడమే కాదు, వ్యవసాయము దాని అనుబంధ వృత్తులు కూడా, పశువుల పెంపకము, అడవుల పెంపకము, తర్వాత ఈ కోళ్ల పెంపకము, పందుల పెంపకము, ఇలాంటివన్నీ కూడా వ్యవసాయ అనుబంధంగా పనిచేసేటువంటి రంగాలు ఇవన్నీ. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటాయి, కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఏం చేయాలి? కోళ్ల ఫారం మీరే పెట్టుకోవాలంటే మీకు లోన్ ఇచ్చేస్తుందా గవర్నమెంట్? ఎంత అవుతుంది కోళ్ల ఫారం పెట్టుకోవడానికి? అదే ఓనర్ గారు మీరే సొంతగా పెట్టాలనుకుంటున్నారు, భూమి కావాలి ముందు. ఎంత కావాలి? 1 ఎకరం భూమి సరిపోతుందా కోళ్ల ఫారం పెట్టడానికి? ఎకరం సరిపోదా? ఎన్ని ఎకరాలు కావాలి మరి? 5 ఎకరాలు ఉండాలి. 20 ఎకరాలు కావాలి పెట్టడానికి. 20 ఎకరాలు ఎందుకు? ఎకరం 2 ఎకరాలన్నా చిన్నగా పెట్టుకోవచ్చుగా, పెద్ద మరీ భారీ ఎత్తున ఒక 10 ఎకరాలు అయితే సరిపోద్దండి. ఒక 2 షెడ్లు అయినా కొంచెం పెద్దగా కట్టాలంటే కావాలి. 10 ఎకరాలు కోళ్ళ ఫారాలు బారుగా ఉంటాయి కదా సార్. అవును సార్, అందుకని జరిగే పనేనా మరి? ఏమో సార్ తెలీదండి. ప్రయత్నం చేస్తే జరుగుతుంది ఏదైనా. అవును సార్, అనుకుంటే జరుగుతుంది. ఓకే, సరే. నెక్స్ట్ క్లాస్ లో మనం వ్యవసాయ పరపతి పరిణామం తర్వాత సిలబస్ లో ఉన్నటువంటి ఏముంది? సిలబస్ లో ఏముందమ్మా? నెక్స్ట్ సిలబస్ లో ఏముంది గుర్తుందమ్మా? వ్యవసాయ పరపతి పనితీరు తర్వాత సార్ ఇది సిలబస్ అది కనిపించట్లేదు సార్ సరిగ్గా. మీరు పెడతానన్నారు కదా సార్, మళ్ళీ ఫస్ట్ పెట్టింది కనిపించట్లేదా? సరే, మళ్ళీ ఫోటో తీసి పంపనా? పంపించండి సార్. తెలుగులో రాసుకుంటారా లేకపోతే తెలుగులో రాసి పంపాలా? లెసన్స్ చెప్తున్నారు కదా సార్, దాన్ని బట్టి ఆ లెసన్ తెలుగులో రాసుకుంటామండి. అయితే ఇంగ్లీష్ లో పెడితే సరిపోతుంది. తెలుగులో కూడా ఓకేనా? క్లోజ్ చేద్దాం మరి. చేద్దామా?
ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాపిక్ మనకి సెకండ్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫైనాన్స్, వ్యవసాయ పరపతిలో ఉన్నటువంటి సమస్యలు. ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫైనాన్స్. ఈరోజు చెప్పుకున్నది పెర్ఫార్మెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫైనాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరపతి పనితీరు గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇందులో ఏమేమి సమస్యలు ఉన్నాయి అది చెప్పుకుందాం. సరేనా? ఓకే, మరి లీవ్ అవుదామా? రాసుకోండి. ఎప్పటికీ మార్నింగ్ చెప్పిన క్లాసు లింక్ కూడా పెట్టేసాను, యూట్యూబ్ లింక్ పెట్టారు సార్. మీరు తప్పనిసరిగా అందరూ చూడండి. యూట్యూబ్ నాది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే సార్. ఓకే మరి. సరే సార్.